అందరికీ నమస్కారం. కువైట్లో ప్రస్తుతం వేసవికాలం ఉండడంతో పాఠశాలలకు సెలవులు ఇచ్చిన విషయం అందరికీ తెలిసిందే. దీంతో చాలామంది మన భారతీయులు ఇళ్లలో పనిచేసేవారు కానీ లేకపోతే బయట పనిచేసేవారు సెలవుల నిమిత్తం ఇండియాకు రావడం జరిగింది. అలాగే మళ్ళీ స్కూల్స్ ఓపెన్ అయితే మళ్ళీ వాళ్ళందరూ తిరిగి రావాల్సి ఉంటుంది. కువైట్లో పాఠశాలలను ఓపెన్ చేసేందుకు విద్యా మంత్రిత్వ శాఖ కీలక ప్రకటన చేసింది. 2024-25 విద్యా సంవత్సరానికి సంబంధించి అకాడమిక్ క్యాలెండర్ను విద్యా మంత్రిత్వ శాఖ ఆమోదించింది. ఇది వివిధ స్థాయిల నుంచి కార్మికుల మరియు టీచర్ల పని గంటలు, టెండర్ గార్డెన్లు, అలాగే గృహ విద్యార్థుల నమోదు, సెలవులు మరియు అధికారిక సెలవులు కలిగి ఉంటుందని చెప్పి ఆయన వెల్లడించింది. అలాగే కువైట్లో ప్రాథమిక పాఠశాలల్లో మొదటి షిఫ్టు సెప్టెంబర్ 16వ తేదీ నుంచి కువైట్లో పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. అలాగే ఇంటర్మీడియట్ మరియు సెకండరీ స్కూల్స్ మనం చూసుకుంటే సెప్టెంబర్ 17వ తేదీన ప్రారంభమవుతాయని చెప్పి, అలాగే టెండర్ గార్డెన్ స్కూల్స్ మనం చూసుకుంటే సెప్టెంబర్ 18వ తేదీన ప్రారంభమవుతాయని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అలాగే జనవరి 19వ తేదీ నుంచి 30వ తేదీ వరకు మధ్య సంవత్సరం మిడ్ ఇయర్స్ సెలవులు ఉంటాయని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. మొదటగా మనం చూసుకుంటే సెప్టెంబర్ 16వ తేదీ ఒక దశలో మనం చూసుకుంటే పాఠశాలలు ప్రారంభమవుతాయి. సెప్టెంబర్ 17 మరికొన్ని పాఠశాలలు, సెప్టెంబర్ 18వ తేదీతో అన్ని పాఠశాలలు పూర్తిగా ఓపెన్ అవుతాయని చెప్పేసి విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎవరైతే కువైట్లో డ్రైవర్లు ఎవరైతే ఉన్నారో ఇండియాకు సెలవుల మీద వెళ్ళేవారు సెప్టెంబర్ 18వ తేదీతో అన్ని పాఠశాలలు పూర్తిగా ఓపెన్ అవుతాయని చెప్పి విద్యా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఎవరైనా కువైట్లో ఉన్న డ్రైవర్లు కానీ ఎవరైనా ఇండియాకు సెలవుల మీద వెళ్ళేవారు చాలామంది అడుగుతున్నారు, పాఠశాలలు స్కూల్స్ ఎప్పుడు ఓపెన్ చేస్తారని చెప్పేసి. దీనికి సంబంధించి విద్యా మంత్రిత్వ శాఖ ఈ యొక్క ప్రకటన చేసింది. కాబట్టి కువైట్లో ఉన్న మన భారతీయులు ఈ యొక్క విషయాన్ని గమనించగలరు కోరుకుంటూ, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై హింద్.